రండి రండి రా రండి రండి ప్రణుతించరండి వడిగా రండి రండి రా రండి రండి ప్రణుతించరండి వడిగా పూజా బలి వేళ రారాజును సేవింప పూజా బలి వేళ రారాజును సేవింప పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో పరిసేలు హేరోదీయులు దేవుణ్ణి క్రీస్తు ప్రభుని తప్పు పట్టాలని తప్పులో ఇరికించాలని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. మేము సుంకము ఎవరికి చెల్లించాలి, చక్రవర్తికి చెల్లించుట సమ్మతమేనా అని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు వారి అంతరంగాలను తెలుసుకొని నాణ్యము తీసుకొని రండి, దాని మీద ఉన్న గుర్తు ఎవరిది అని అడిగినప్పుడు చక్రవర్తిది అన్నప్పుడు చక్రవర్తికి చెల్లించాల్సింది వారికి చెల్లించండి, దేవునికి చెల్లించాల్సింది వారికి చెల్లించండి అని చెప్తూ ఉన్నాడు. ఆ సమాధానానికి వారు ఆశ్చర్యపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూసుకున్నట్లయితే మనము మానవుని మన రూపములో సృజించేదమని దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని ముద్ర వేసుకున్న మనమందరం కూడా దేవునికి చెందిన వాళ్ళం. కాబట్టి దేవుని చెందిన వాళ్ళంగా జీవించాలి, విశ్వాసంలో జీవించాలి, పవిత్ర ప్రజలుగా జీవించాలి. పవిత్రమైన హృదయంతో జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ దేవాతి దేవుడు మన జీవితాలను ఆశీర్వదించాలని, మన జీవితాలు వారికి అంకితం చేసుకుంటూ, మన కుటుంబాలను అంకితం చేసుకుంటూ ఆ దేవాతి దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మన కుటుంబాలపై, ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్క భక్తునిపై ఉండాలని, అదేవిధంగా పునీత అంతోని వారి జీవితం చూసుకున్నట్లయితే తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క వాక్కును బోధిస్తూ తన జీవితం సంపూర్ణంగా అంకితం చేసుకున్న పునీతుడు. మరి అటువంటి మహనీయునైన మనం కొనియాడుతూ ఉన్నప్పుడు వారి మార్గంలో నడవడానికి ఆసక్తి చూపించాలి. దోషులతో కలసి తిరిగి తిని, పాపులతో చెలిమి చేసి తిని, దోషులతో కలసి తిరిగి తిని, పాపులతో చెలిమి చేసి తిని, దుడుకువాడిని దయను కోరుతూ తిరిగి వచ్చి తిని, నీ ఒడిని చేర్చుమయా. దుడుకువాడిని దయను కోరుతూ తిరిగి వచ్చి తిని, నీ ఒడిని చేర్చుమయా. గతి లేక మతి లేక దిక్కులేక తిరుగుచుంటిని, క్షమించి మన్నించి దయను చూపుమయా. నీ దరిని చేర్చుమయా. పలుకవా పలుకవా దయామయుడా, పలుకవా 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 దయామయుడా, పలుకవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. క్రీస్తువా మాపై దయచూపుము. క్రీస్తువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమని పాడుదా, భూలోకమున మనుజులకు శాంతిని చాటుదా. మహోన్నతమున దేవునికి మహిమని పాడుదా, భూలోకమున మనుజులకు శాంతిని చాటుదా. ఏలినవారా పరలోక రాజా, పితయైన సర్వేశ్వరా స్తుతించి ఆరాధిస్తా. ప్రేమ స్వరూపుడా నీ వైభవమునకై, కరుణా సాగరా వందనమర్పించరం. మహోన్నతమున దేవునికి మహిమని పాడుదా, భూలోకమున మనుజులకు శాంతిని చాటుదా. తండ్రి దేవుడా సృష్టికి కారకుడా, ప్రియతమ తండ్రిగా పొగడుతూ పాడుదా. దేవుని గొర్రె పిల్ల పాప విమోచకుడా, పాపము పరిహరించి దయచూపుము దేవా. మహోన్నతమున దేవునికి మహిమని పాడుదా, భూలోకమున మనుజులకు శాంతిని చాటుదా. పిత యొక్క పుత్రుడా కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధుడవు నీవే మహోన్నతుడగు దేవా. యేసుక్రీస్తువా దైవ కుమారుడా, మా మొరనాలించి కరుణను చూపవా. ఆత్మదైవమా ప్రేమ దీపమా, ఆపద వేళలా మమ్మును కావుమా. మహోన్నతమున దేవునికి మహిమని పాడుదా, భూలోకమున మనుజులకు శాంతిని చాటుదా. మహోన్నతమున దేవునికి మహిమని పాడుదా, భూలోకమున మనుజులకు శాంతిని చాటుదా. శాంతిని చాటుదా, శాంతిని చాటుదా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోనిని సుప్రసిద్ధ బోధకుడుగాను నీ ప్రజల అవసరములందు మా కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను అనుసరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక.
మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలమట్లు మీ కృపను మాకు ప్రసాదింపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కళ్ళు పోయినప్పుడు తోబీతు దేవుని మీద మొరపడలేదు. మొదటి పఠనము తోబీతు గ్రంథం నుండి 2వ అధ్యాయము 9 నుండి 14 వచనములు. ఆ రాత్రి నేను స్నానం చేసి శుద్ధిని పొంది మా ఇంటి ముంగిట గోడ ప్రక్కన పడుకొంటిని. వాతావరణం వేడిగా నున్నందున మొగమును బట్టతో కప్పుకోనైతిని. ఆ గోడ మీద పిచ్చుకలున్నవి, కానీ ఆ సంగతి నాకు తెలియదు. అవి తమ వేడి రెట్టను చివాలన నా కన్నులలో జార విడిచెను. నా నేత్రములలో తెల్లని పొరలు ఏర్పడెను. నేను వైద్యుని తర్వాత వైద్యుని సందర్శించి తిని, కానీ వారి లేపనముల వలన నా కంటి పొరలు ఇంకను ముదిరినవి. చివరికి చూపు పూర్తిగా మందగించినది. నేను 4 ఏండ్ల పాటు గ్రుడ్డివాడనుగా నుంటిని. అహీకారుడు 2 ఏళ్ల వరకు నన్ను పోషించాను. తర్వాత అతడు ఎలాంనకు వెళ్ళిపోయాను. నా భార్య సామాన్య స్త్రీల వలె కూలి పని చేయవలసి వచ్చాను. ఆమె మగ్గం మీద నేత నేసేది. ఆ నేసిన బట్టను తీసుకొని పోయినప్పుడు యజమానులు ఆమెకు కూలి ఇచ్చడివారు. ఒక పర్యాయం 3వ నెల 7వ దినమున అన్న ఒక బట్టను నేసి యజమానుల యొద్దకు కొనిపోయాను. వారు ఆమెకు పూర్తి వేతనమును చెల్లించటం మాత్రమే కాక ఒక మేకపిల్లను కూడా కానుకగా ఇచ్చిరి. అది మా ఇంటికి రాగానే అరచుట మొదలుపెట్టాను. నేను నా భార్యను పిలిచి, ఈ మేకపిల్ల ఎక్కడిది? నీవు దానిని ఎవరి వద్ద నుండి అయినా దొంగిలించుకొని వచ్చితివా ఏమి? పోయి వెంటనే దాని ఇంటి వారికి ఒప్పగించిరమ్ము. దొంగ సొమ్మును భుజించుట న్యాయం కాదు అని అంటిని. అన్న, ఇది దొంగ సొమ్ము కాదు, వేతనంతో పాటు దీనిని కూడా నాకు బహుమతిగా ఇచ్చిరి అని చెప్పాను. కానీ నేను ఆమె పలుకులు నమ్మనైతిని. ఆమె చేసిన పనికి నేను మొగమెత్తుకోజాలనైతిని. కనుక ఆ మేకకూనను దాని యజమానులకు ఇచ్చిరమ్మని పట్టుపట్టి తిని. కానీ ఆమె కోపంతో, నీ దాన ధర్మములన్నీ ఏమైనవి? నీ సత్కార్యములన్నీ ఏ గాలికి పోయినవి? ఆ పుణ్యమంతయు ఏ వరదన పోయినది? ఇప్పుడు నీ హృదయం నాకు అర్థమైనదిలే అని విరుచుకొని పడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనం. కొండల వైపు నేను నా కన్నులెత్తుచున్నాను. ఎక్కడ నుండి నాకు సహాయము లభించును? కొండల వైపు నేను నా కన్నులెత్తుచున్నాను. ఎక్కడ నుండి నాకు సహాయము లభించును? కొండల వైపు నేను నా కన్నులెత్తుచున్నాను. యావే వలననే నాకు సహాయము లభించును. ఆయనయే ఈ భూమిని ఆకాశము సృజించెను. కొండల వైపు నేను నా కన్నులెత్తుచున్నాను. ఎక్కడ నుండి నాకు సహాయము లభించును? కొండల వైపు నేను నా కన్నులెత్తుచున్నాను. ఆయన నీ పాదమును
మర్రిల్ల పడనీయడు నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిదురపోడు కొండల వైపు నేను నా కన్నులెత్తుచున్నాను ఎక్కడ నుండి నాకు సహాయము లభించును కొండల వైపు నేను నా కన్నులెత్తుచున్నాను యావే నిన్ను కాపాడుచు నీకు నీడై ఉండును నీ కుడి ప్రక్కనే నిలచి ఆయనే రక్షించును కొండల వైపు నేను నా కన్నులెత్తుచున్నాను ఎక్కడ నుండి నాకు సహాయము లభించును కొండల వైపు నేను నా కన్నులెత్తుచున్నాను హల్లెలూయా 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 ప్రభువు మీతో నుండునుగాక నీ ఆత్మతోను వందునుగాక పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక 12వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనము వరకు. వారు యేసును మాటలలో చిక్కించుకొనవలెనని పన్నుగడ పన్ని పరిసయ్యులలో హేరోదీయులలో కొందరును ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడవు, ఎవరికినీ భయపడవు, మోమాటము లేనివాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు, చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా? నీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి కపటోపాయమును గుర్తించి, నన్ను ఏల పరీక్షింతురు? సుంకమును చెల్లించు నాణెమును నాకు చూపుడు అని అడుగగా, వారు 1 దీనారమును ఆయనకు అందించిరి. అప్పుడు ఆయన, అందలి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నింప, కైసరువి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అట్లైన కైసరువి కైసరునకు, దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చెను. అందుకు వారు ఆశ్చర్యచకితులైరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనము మనకు చక్కగా వివరిస్తూ ఉంది. దేవునికి చెందాల్సింది దేవునికి ఇవ్వాలి, మానవునికి చెందాల్సింది మానవునికి ఇవ్వాలి అని చెప్పి, అదేవిధంగా రోమీలకు రాసిన లేఖలో 13వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, మీరు ఎవరికి చెందాల్సింది వారికి ఇవ్వగలరని చెప్తూ ఉంది పరిశుద్ధ గ్రంథం. Romans chapter 13 verse 16 to 17, give to the people what is due to them. ఎవరికి చెందాల్సింది వారికి ఇవ్వాలని చెప్తూ ఉంది. మరి అదేవిధంగా మనము ఆది కాండములో 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటూ ఉన్నాం. దేవుడు మానవుణ్ణి తన రూపంలో సృజించారని, తన పోలికలో సృజించారని, తన పోలికతో మనం జీవించాలని
ప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి చెందిన వాళ్ళముగా మనం జీవించాలని, దేవుడు చూపిన మార్గంలో మనం జీవించాలని ఆ ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. మరి అదేవిధంగా లూకా శుభవార్తలో కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. మనం పలికే పలుకులు నిండైన హృదయం నుండి వస్తాయి. కాబట్టి అది మంచి హృదయంతో ఉన్న వారికి మంచి పలుకులు వస్తాయి. చెడు ఆలోచనలతో నింపబడి ఉన్న హృదయం చెడు ఆలోచనలే వస్తాయి అని చెప్తున్నారు. మరి ఈనాడు హేరోదీయులు పరిసయ్యులు దేవుని దగ్గరికి వారి హృదయంలో చెడు ఆలోచనలతో నింపుకొని మాటకి మాత్రం నువ్వు మంచివాడవి, దేవుని యొక్క వాక్కును బోధించేవాడవి, నీకు ఎవరి మీద భేదము చూపించని వాడవి అని క్రీస్తు ప్రభువుని పొగుడుతూనే అతన్ని మాటలలో తప్పును పట్టుకొని అతనిని శిక్షించాలని ఆలోచనతో వచ్చారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయంలో మంచిని నింపుకుంటే మన వాక్కు మంచి వాక్కులే వస్తాయి. మన హృదయము కల్మషము లేకుండా ఉంటే మన వాక్కులు కూడా కల్మషము లేని వంటివే ఉంటాయి. కానీ మన హృదయము మలినమైనది అంటే మన వాక్కులు కూడా అన్ని చెడు వాక్కులే వస్తాయని లూకా శుభవార్తలో చక్కగా చెప్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసిన లేఖలో 12వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే దేవుడు మనల్ని తన వారిగా చేసుకుంటూ ఉన్నాడు. తన వారిగా చేసుకోవడమే కాకుండా మన కొరకు వెలనిచ్చి కొన్నాడు. క్రీస్తు ప్రభుని ప్రాణాన్ని వెలపెట్టుకొని మనల్ని దేవుడు కొనుక్కున్నాడు. కాబట్టి దేవునికి చెందిన వారముగా మనం జీవించాలి. దేవుని మహిమపరిచే విధంగా మన జీవితం ఉండాలని ఆ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మరి ఈనాడు మొదటి పఠనము తోబీతు గ్రంథం నుంచి చదువుకున్నాం. మనకి తోబీతు గ్రంథం నుంచి చదువుకున్నప్పుడు తోబీతు ఎటువంటి వాడో తన భార్య మాటల్లోనే మనకు తెలుస్తూ ఉంది. నీ పుణ్యకార్యములు ఏమైనవి, నీవు చేస్తున్న మంచి కార్యములు ఏమైనవి, నీ జీవితంలో నువ్వు చేస్తున్న ఆ అద్భుతమైన కార్యములు ఏమైనవి అని తన భార్య చెప్తూ ఉంది. ఎందుకంటే తోబీతు తన చూపును పోగొట్టుకొని ఎటువంటి పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు భార్య తప్పనిసరి అయిపోయింది పని చేయడం. ఆమె రోజు బట్టలు అమ్ముకొని ఇల్లుని గడుపుతూ ఉంది. ఒకరోజు ఆమె మంచితనానికి, ఆమె చేస్తున్న పనికి వాళ్ళు సంతోషంగా ఒక గొర్రె పిల్లను బహుమానంగా ఇస్తారు. ఆ గొర్రె పిల్లను ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు తోబీతు అంటూ ఉన్నారు, నువ్వు ఎక్కడి నుంచి దీనిని దొంగలించావు, ఆ యజమానికి ఇచ్చేయి అని అవమానపడుతూ ఉంటాడు, అనుమానం పడుతూ ఉంటాడు. భార్య చెప్పినా కూడా లేదు, ఇది నాకు బహుమానంగా ఇచ్చారు, నేను ఎవరి దగ్గర నుంచి దొంగలించలేదు అన్నా కూడా ఆయన ఒప్పుకోడు. వెంటనే వెళ్ళి ఆ యజమానికి ఇచ్చేయి అని చెప్తూ ఉన్నప్పుడు ఆమెకు సహనాన్ని కోల్పోయి ఈ విధంగా అంటూ ఉంది, నీ మంచి కార్యాలు, నువ్వు జీవించిన పుణ్య జీవితము, నువ్వు చేస్తున్న మంచి కార్యాలన్నీ ఏమైపోయాయి, వరదలో కొట్టుకుపోయాయా అని చెప్తూ ఉంది. అంటే ఆ సహనం కోల్పోయి ఆయన ఆమెని దొంగ అంటున్నాడన్న కోపంతో ఈ మాటలు అంటూ ఉంది. మరి అదేవిధంగా తోబీతు రాసిన గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ మాటలతో ఆయనని అవమానిస్తూ ఉందో ఆయన అంటూ ఉన్నాడు, నేను జీవించుట వ్యర్థము, నేను మరణించుటే మంచిది అని చెప్తూ ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా మనం మంచి కార్యాలను చేసినప్పుడు ఎవరైనా మనల్ని అవమానిస్తే మనము ఆ విధంగానే అనుకుంటాం. కానీ యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే ఎవరైనా మిమ్మల్ని అసహించుకున్నా, నిందారోపణ చేసినా అవన్నీ కూడా పట్టించుకోకుండా మీ శత్రువులకి ఆకలి దప్పులో ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టినట్లయితే, దాహంతో ఉన్నప్పుడు దాహమును తీర్చినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్తూ ఉన్నారు. మరి అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తూ ఉన్నారు, నన్ను ఒక గొర్రె పిల్ల వలె వధించటానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు, నన్ను అవమానించారు, నన్ను నిందించారు, కానీ నేను ఏమాత్రం మాట మాట్లాడకుండా నేను తిరిగి నా వెనుకను వారికి చూపించాను అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే
వారి అవమానాన్ని కూడా దేవుడు నాకు దీవెనగా మారుస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని పట్ల అచంచలమైన విశ్వాసంతో జీవించినట్లయితే, పవిత్రమైన జీవితము మనం జీవించినట్లయితే, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుడు వాటిని మనకి దీవెనలుగా మారుస్తాడని ఆ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మరి ఈనాడు మనం సువార్తలో వింటూ ఉన్నాం, దేవునికి చెందాల్సింది దేవునికి ఇవ్వండి, మానవులకు చెందాల్సింది మానవులకు ఇవ్వండి అంటున్నారు. మరి దేవుడు మనకి ఈ జీవితాన్ని ఒక వరంగా ఇస్తూ ఉన్నప్పుడు ఈ జీవితము దేవునికి అంకితం చేసుకోవాలి. మనం జీవించినప్పుడు దేవునికి సాక్షులుగా జీవించాలి. మనం చేసే ప్రతి ఒక్క పని పవిత్రంగా ఉండాలి. మనం చేసే ప్రతి ఆలోచన కూడా పవిత్రంగా ఉండాలి. గురువు ఇగో ఇది ఫలానా సువిశేషం నుండి ఈ వాక్యము తీసుకొని పడ్డదన్నప్పుడు మనము నొసటి మీద, పెదవుల మీద, హృదయం మీద మనము స్లీవ గుర్తు వేసుకుంటాం. అది దేనికి సూచిస్తూ ఉందంటే, నొసటి మీద మనం స్లీవ గుర్తు వేసుకుంటే ఆ తండ్రి దేవుడు తన ఆలోచనలను మన ఆలోచనలుగా చేయాలని, తన ప్రణాళిక మన ప్రణాళికగా కావాలని మనము ఆ విధంగా అర్థంతో మనం వేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా అది ఏమిటంటే, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అంటూ ఉంది, వాక్కు దేవుని యందు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను అని. ఆ వాక్కు ఎవరో కాదు, క్రీస్తు భగవంతుడు. కాబట్టి మనం పలికే ప్రతి వాక్కు కూడా క్రీస్తుని మహిమపరిచే విధంగా మన వాక్కులు ఉండాలి. క్రీస్తుని స్తుతించే విధంగా మన వాక్కులు ఉండాలి. క్రీస్తుని ఆరాధించే విధంగా మన వాక్కులు ఉండాలి. కానీ ఇతరులను నిందించటానికి కానీ, ఇతరుల గురించి చెడు చెప్పడం కానీ, ఇతరుల గురించి జీవితాలను నాశనం చేయడానికి కానీ మన వాక్కులు ఉండకూడదని దానికి అర్థం. అదేవిధంగా హృదయం మీద స్లీవ గుర్తుకి ఆ పవిత్రాత్మ దేవునికి సూచకంగా ఉంది. మనం రోమీయులకు రాసిన లేఖ చూస్తే, మీ హృదయములు దేవుని యొక్క ఆలయము, పవిత్రమకు ఆలయముగా ఉన్నాయి. కాబట్టి ఆ పవిత్రాత్మ అనేది మీ జీవితంలో నివసించాలంటే మీ హృదయములు పవిత్రపరచుకోవాలి, పవిత్రమైన ఆలోచనలను నింపుకోవాలి, పవిత్రమైన ప్రణాళికను మీరు ఉంచుకోవాలని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే ఏ విధంగా అయితే పరిసయ్యులు ఆలోచించారో, హేరోదీయులు ఆలోచించారో, దేవుణ్ణి క్రీస్తు ప్రభుని ఏ విధంగానైనా మనం పట్టుకోవాలి, ఆయనను శిక్షించాలనే ఆలోచనతోనే వచ్చారు, కానీ ఆయనను అనుసరించాలనే ఆలోచనతో రాలేదు. అదేవిధంగా మరి మనం ఈ దేవాలయానికి పునీత అంతోని వారి యొక్క ప్రార్థనను అర్థించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మనము మంచి ఆలోచనలతో రావాలి, మంచి ప్రణాళికతోని రావాలి. అప్పుడే దేవుడు మనల్ని అధికంగా దీవిస్తాడు. ఎవరు ఎన్ని నిందారోపణలు వేసినా, ఎవరు ఎన్ని అవమానాలు చేసినా అవన్నీ కూడా దీవెనలుగా దేవుడే మారుస్తారని యెషయా గ్రంథం మనకు చెప్తూ ఉంది. మరి ఆ విధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు, మరి మన హృదయంలో నుంచి పలికే ప్రతి పలుకు కూడా ఇతరులకు మంచి చేసే విధంగా, ఇతరులకు బాగోగులుగా ఉండే విధంగా మన పలుకులు ఉండాలి. దేవుని స్తుతించే విధంగా మన పలుకులు ఉండాలి, దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనందరినీ తన సొంత వారిగా చేస్తూ ఉన్నారు, తన బిడ్డలుగా మనం ఎన్నుకుంటూ ఉన్నాడు, తన ప్రజలుగా జీవించాలని కోరుకుంటూ ఉన్నారు. మరి అటువంటి జీవితాన్ని జీవించినప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు అంటూ ఉన్నాడు. విశ్వాసంతో మీరు ఏ ప్రార్థన చేసినా కూడా అది నేను తప్పకుండా నెరవేరుస్తానని చెప్తూ ఉన్నారు. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ఫెయిత్ ఇట్ విల్ బి గ్రాంటెడ్ టు యూ అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం విశ్వాసంతో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క పవిత్రమైన ప్రజలుగా, పవిత్రమైన ఆలోచనలతో మనం జీవించడానికి ప్రయత్నం చేసి, దేవునికి చెందాల్సింది దేవునికి ఇస్తూ, మానవులకు చెందాల్సింది మానవులకు ఇస్తూ మన జీవితాన్ని జీవించినట్లయితే తప్పకుండా దేవుడు ఆ జీవితాన్ని దీవిస్తాడు, ఆదరిస్తాడు, మరి మహిమపరుస్తారు. మరి పునీత అంతోని వారి జీవితాన్ని చూసుకున్నట్లయితే తను అనుకున్నాడు, నా జీవితము దేవునికి అంకితం, దేవుని కొరకే నేను జీవించాలి, దేవుని వాక్కును బోధించడానికి జీవించాలి, క్రీస్తు ప్రభుకి సాక్షిగా జీవించాలనుకున్నారు. కొన్నిసార్లు ఆయనకి బోధించడానికి ప్రజలు లేరు, కానీ ఆయన వాక్కును బోధిస్తూ ఉన్నప్పుడు చేపలు కూడా విన్నాయని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దేవుని వాక్కు కొరకే ఆయన జీవించాడు. అందుకనే ఈనాడు అతను పునీతుడుగాను మహనీయుడుగాను మనం పొగుడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా దేవుడు
తన బిడ్డలుగా మనల్ని చేసుకుంటూ ఉన్నాడు. పవిత్ర ప్రజలుగా జీవించమని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన కుటుంబాలను, మన జీవితాలను మరొకసారి ఆ దేవునికి అంకితం చేసుకుంటూ మనం చేసే ప్రతి పని కూడా, ప్రార్థన కూడా దేవుడికి మహిమపరిచే విధంగా ఉండాలని, ఆ దేవుని యొక్క కృప మనందరిపై ఉండాలని, మరి ముఖ్యంగా ఈ దివ్యబలి పూజలు అర్పిస్తున్న ఆ పూజలు పెట్టించిన ప్రతి ఒక్క కుటుంబ ఉద్దేశం కోసం ఆ దేవుడు పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా వారికి అందించాలని మనసారా ప్రార్థించుకుందాం. ఆమేన్. నా ప్రభు నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. సహోదరులలో ఏ ఒకరిని ఆదుకున్న అది నీకు అర్పించిన నిజమైన అర్పణని. మా సహోదరులలో ఏ ఒకరిని ఆదుకున్న అది నీకు అర్పించిన నిజమైన అర్పణని. నుడి వినవో పుణ్యమూర్తి మా ప్రేమ కానుకను ముదమార స్వీకరించు. మా అర్పణ స్వీకరించు, ముదమార స్వీకరించు. మా అర్పణ స్వీకరించు. నేను నిరుపేదను నా ప్రభు, నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించండి. వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తీర్సభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జాలి హృదయమును నమ్ముకొని మా అర్పణలతో నీ పవిత్ర బలిపీఠమును అత్యంత ఆశతో సమీపించుచున్నాము. నీ అనుగ్రహ శక్తితో మమ్ము శుద్ధీకరించి మేము నిర్వహించు ఈ పరమరహస్యముల ద్వారా మేము పరిశుద్ధులమగునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులను అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారిని నీవు కొసగించిన వరములనే మేము సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శమగు, వారి సహవాసం మాకు స్నేహబంధమగును. వారి ప్రార్థన సహాయము మాకు ఆదర్శమగునట్లు మీరు ఏర్పరిచి ఉన్నారు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ మీ మహిమాయుత గీతమును ఉప్పొంగి పాడుచా ఎట్లనగా, సన్న సంగీతముల్ పాడెదము తండ్రి. సన్న సంగీతముల్ పాడెదము తండ్రి. ముల్లోకాలకు పాలక
మేము కొలిచెదము తండ్రి. ముల్లోకాలకు పాలక మేము కొలిచెదము తండ్రి. హోసన్న సంగీతముల్ పాడెదము తండ్రి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు స్లీవ శ్రమలను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువాయి అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచికి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోనూ, ఆమె మహావిరక్త భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. క్రీస్తు ప్రభు
దేవుణ్ణి తండ్రి అని సంబోధించే గొప్ప వరాన్ని మనందరికీ ప్రసాదించారు. కాబట్టి మన ప్రార్థనను, మన విన్నపాలను ఆ దేవాతి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించాలని మరొకసారి ఆ ప్రభు నేర్పిన ప్రార్థన ద్వారా మనం ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి, మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ యొక్క విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడు వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో క్రీస్తు ప్రభు. నా ప్రజలుగా, పవిత్ర ప్రజలుగా, పవిత్రమైన కార్యాలతో మీరు జీవించండి మనందరినీ ఆహ్వానిస్తున్న ఈ ప్రభు విందుకు పిలువబడ్డ మనమందరము ధన్యులము. ఏలిన వారా, నేను నా ఇంట ప్రవేశించుకునే పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము మనకు నిత్య జీవనం వస్తునుగాక. ఆమేన్. జీవవిందు ఆరాజనీయాత్మలు పంచే ఆత్మీయ విందు. పరుగిడిరారే పరుగిడిరారే పావన విందుకు, చేకొనరారే గైకొనరారే రక్షణ విందుకు. పరుగిడిరారే పరుగిడిరారే పావన విందుకు, చేకొనరారే గైకొనరారే రక్షణ విందుకు. రండి రండి జనమా పరలోక విందుకు, రండి రండి జనమా ప్రభు స్మారక విందుకు. రండి రండి జనమా పరలోక విందుకు, రండి రండి జనమా ప్రభు స్మారక విందుకు. ప్రేమ విందు ప్రభు యేసుని విందు, శాశ్వత విందు అమరేశుని విందు. ఆత్మలకు శక్తినిచ్చును ఈ విందు, పాపులకు రక్షణ ఇచ్చును ఈ బలి విందు. ఆత్మలకు శక్తినిచ్చును ఈ విందు, పాపులకు రక్షణనిచ్చును ఈ బలి విందు. రక్షణనిచ్చునది శాంతినిచ్చునది, రక్షణనిచ్చునది శాంతినిచ్చునది.
ఈ ప్రేమ విందుకు మరపురాని విందుకు, ఈ ప్రేమ విందుకు మరపురాని విందుకు, పరుగిడి రారే పావన విందుకు, చేకొనరారే గైకొనరారే రక్షణ విందుకు, పరుగిడి రారే పావన విందుకు, చేకొనరారే గైకొనరారే రక్షణ విందుకు. రండి రండి జనమా పరలోక విందుకు, రండి రండి జనమా ప్రభు స్మారక విందుకు, రండి రండి జనమా పరలోక విందుకు, రండి రండి జనమా ప్రభు స్మారక విందుకు. ప్రేమ విందు ప్రభు యేసుని విందు, శాశ్వత విందు అమరేశుని విందు. పునీత అంతోని వారి ప్రార్థన. దయచేసి అందరూ మోకరించండి. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయం లభిస్తుంది. మీ అవసరం నిమిత్తము ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించున్నట్లును ఆచరించున్నట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గము వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతి దినము సువార్త విలువల ప్రకారము జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించున్నట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత శక్తి గల పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తములతో నువ్వు పోషించి వారిని నీ పవిత్ర ఆత్మ ద్వారా నింపుమని
తద్వారా నోటి మాట ద్వారా మాత్రమే కాక భక్తివంతమైన జీవితము ద్వారా కూడా మేము నిన్ను మహిమపరచు స్వర్గరాజ్యములో ప్రవేశించు భాగ్యమును మాకు ప్రసాదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా. అద్భుతాలవంతో నివారా పాదువాపురి పావనుడా. ఆలకించుమా విన్నవించుమా